గెళ్ళ తీసుకొచ్చాడు, తాడు తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చాడు, కొండ తీసుకొచ్చాడు. రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. కొంతమంది శ్మశానంలో గొయ్యి తవ్వడానికి వెళ్ళిపోయారు. ఊళ్ళో మా బంధువులు ఉంటే వాళ్ళు వచ్చేసారు. సాయంత్రం హైందవ సాంప్రదాయ ప్రకారంగా ఈ శవాన్ని 6 లోపల తీసుకెళ్ళిపోవాలి కనుక 5:30 వరకు కూడా ఈ పనులన్నీ జరిగిస్తూ ఉన్నారు. ఇక స్నానం చేయించడం, స్నానం చేయించడం, దాన్ని పడుకోబెట్టి తీసుకెళ్ళిపోవడానికి ఇక సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ప్రియులరా దాదాపుగా 4:30, 4:45 అవుతా ఉంది టైము. ఇక వాళ్ళు బయట పనులన్నీ పూర్తి చేసుకున్నారు. రోడ్డు మీద పాడి కట్టారు, నీళ్లతో బిందులతో నీళ్లు నింపారు. అన్ని పనులు చేసి ఇక శవాన్ని తీసుకురావడానికి లోపలికి రావడానికి సిద్ధపడుతున్న సమయంలో నేను అందులో పడిపోయి ఉన్నాను. పూర్తిగా నా తల, నా ముఖమంతా రక్తం అయిపోయింది. అలాంటి సమయంలో ప్రియమైన వాళ్ళగా పూర్తిగా నేను చనిపోయాను. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. అది ఎంత చీకటి అంటే కన్ను కొట్టుకున్నా కనబడినంత చీకటి. ఆ చీకట్లో ఎటు నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగులో పట్టపగల్లా మారిపోయింది. ఆ పట్టపగల వెలుగులో నేను చూస్తున్నాను, నాకు నిర్మలమైన ఆకాశం కనబడతా ఉంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. ఆ ఆకాశాన్ని నేను చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్నప్పుడు ఆ ఆకాశం దళ్ళున ఒక మెరుపు మెరిసి ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా. నేను చూస్తున్నాను, హస్తం దగ్గరికంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. కారణం ఏంటంటే ఈ పూట కూడా మా ఊర్లో నన్ను చూస్తే ఒకే ఒక మాట అంటారు, వీడు యేసు ప్రభు దయ వల్ల బ్రతికాడని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఆ రీతిగా ఆ హస్తము తాకగానే, ఆ రక్తముతో మిళితమైన హస్తము తాకగానే బ్రతికింపబడి లేచి నాకు నేనుగానే నిలబడ్డాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ క్షణమైతే హస్తం నన్ను తాకిందో నా నడినెత్తి మొదలుకొని నా అరిపాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నన్ను ఆవరించడం ప్రారంభించింది. గట్టిగా స్తోత్రం చెప్తామండి. నాకేమనిపిస్తుందంటే గట్టిగా అరవాలనిపిస్తుంది. నేను బ్రతికాను అనిపిస్తుంది, కానీ నా నోరు రావట్లేదు. నా ముఖం రక్తం ఇదంతా భయంకరమైన కంపు కొడతా ఉన్నప్పటికీ దాదాపుగా నెల మీద దాదాపు 25 రోజులు అయిపోయింది స్నానం చేసి. భయంకరమైన కంపు కొడుతున్నాను.